ఈ నమస్కారం అండి. ఈరోజు కథ 10 ఏళ్ల పసిబిడ్డ. దానితో ఆయనలాగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. చాలామందికి చిన్నపిల్లలు అంటే ఇష్టం ఉంటుంది. అది ఒక కారణమైతే పసిపిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఏ చాక్లెటో బిస్కెట్ కోసమో పెడతారు. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు అనుకుంటారు. అంతకుమించి వాళ్ళకి ఏమీ తెలియదు ఏం జరుగుతుందో. వాళ్ళకి కాస్త ఊహ తెలిసేసరికి వీళ్ళు కూడా వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారు. వాడికి ఇక పెద్ద పిల్లలు. నేను పెద్ద చెల్లి కొంచెం ఊహ తెలిసిన వాళ్ళం. మాకు తెలుస్తుంది, మేము ఇంకొకరితో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని బహుశా మా జోలికి వచ్చి ఉండడు. కారణాలు ఏమైనా మనం వీడికి దూరంగా ఉండడం అన్ని రకాలుగా మంచిది. మనం అతన్ని ఎదిరించలేము. మన ఆర్థిక పరిస్థితి కానీ మనకి తోడు కానీ ఎవరూ లేరు. దీనికి గొడవలన్నీ ఎందుకు? మీ హాస్పిటల్లో వాళ్ళు ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అన్నావు కదా, నిన్ను ఆ బ్రాంచ్ వేయమని అడుగు. మనం ఆ దగ్గరలోకి ఇల్లు మారదాము. నాకు కూడా కాలేజీకి దగ్గరగా ఉంటుంది అని అతనితో చెబుదాము. ఈ విషయాలు ఏమీ మాట్లాడవద్దు. మనం ఎదిరించలేము. ఇంట్లో ఉండబట్టే కదా వాడికి ఇంత అవకాశం దొరికింది. మనం ఎక్కడో వేరే చోట ఇల్లు తీసుకుంటే ఇప్పటిలాగా ప్రతిరోజు వాడికి అందుబాటులో ఉండదు మన చెల్లి. సగంలో సగం మనం ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. మిగతా సంగతులు తర్వాత ఆలోచిద్దాం. ముందు అయితే ఇల్లు ఖాళీ చేద్దాం. వాడు వచ్చే లోపే. ఏమంటావు? కళ్ళ నిండా నీళ్లతో నిలబడిపోయింది రూపా చేతనంగా. అమ్మా, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక ముందు ఏమీ జరగకుండా చూడాలి. ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే ఇలాంటి మనస్తత్వం ఉన్న మగవాళ్ళు చాలామంది ఉన్నారు మన సమాజంలో. దీనికి ఇలా జరిగిందని తెలిస్తే అది అలుసుగా తీసుకుని మళ్ళీ ఏ చాక్లెటో చూపించి దీన్ని దగ్గర అవ్వాలని చూసే ఎదవలు చాలామంది ఉంటారు. నేను మా కాలేజీలో ఉన్న సైకాలజిస్టుతో మాట్లాడాను. ఆవిడతో మెల్లగా దీనికి ట్రీట్మెంట్ చేపిస్తాను. ఇదిగో, మీ అన్న వచ్చినాక మీరు ఏ కారణంగా ఇల్లు మారారు అంటే కాలేజీకి దగ్గర అని చెప్పు. ఈ ఇద్దరు పిల్లల్ని ఆ దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పిద్దాం. ఇక్కడ స్కూల్లో టీసీలు తీసుకుందాము. నేను ఇంత కష్టపడుతుంటే ఇలా జరిగింది అంటే ఇలాంటిది జరగకూడదనే కదా నేను రెక్కల ముక్కలు చేసుకుని మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాను. కళ్ళ వెమ్మటి టపటబా నీళ్లు కారిపోతున్నాయి రూపకి. అమ్మా, బాధపడకు. మగవాడు లేని ఇంట్లో ఇలా జరగడం సహజం. నీ కష్టాన్ని అర్థం చేసుకునే కదా నేను చెల్లి పద్ధతిగానే ఉన్నాము. అది పసిబిడ్డ. ఎదవ అలా చేశాడు మామయ్య అన్న పేరుతో. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. పదే పదే అదే గుర్తు చేసుకుని బాధపడడం అనవసరం. శరీరానికి దెబ్బ తగిలితే మందు వేసుకుంటాం. ఇది కూడా అంతే. ఇక్కడితో వదిలేద్దాం ఈ విషయం. ఇక ముందు ఏమీ జరగకుండా చూసుకుందాం. రేపొద్దునే నువ్వు రూము చూసే పని చెయ్యి. వీలైతే రేపు ఎల్లుండిలోనే ఇల్లు ఖాళీ చేసేద్దాం. వీడు వస్తే ఈ పిల్ల మన చెయ్యి దాటిపోద్ది. ఇప్పుడిప్పుడే వాడి మత్తు నుంచి మెల్లగా బయటికి వస్తుంది. వాడు వస్తే మళ్ళీ ఏ మత్తు మందు పెడతాడో మన మాట వినదు. అవునవును, నిజమే. మామయ్య మామయ్య అంటా తిరుగుతూ ఉంటే ఏదో చిన్నపిల్ల మామయ్యతో ఇష్టంగా తిరుగుతుంది అనుకున్నాను. లోపల ఇంత జరుగుతుందని నాకు తెలియదు. నేను మామయ్య దగ్గరే ఉంటాను, మామయ్య దగ్గరే తింటాను, మామయ్య దగ్గరే పడుకుంటాను అంటే అన్నయ్య నా కూతుర్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు. దానికి తండ్రి దగ్గర దొరకని ప్రేమ మామయ్య దగ్గర దొరుకుతుంది కదా అనుకున్నాను. మామయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి కదా అనుకున్నాను. అంత మంచి మామయ్య మీకు దొరకడం మీ అదృష్టం అనుకున్నాను. పసిబిడ్డ సంతోషమే నా సంతోషం అనుకున్నాను. అది దుఃఖానికి కారణం అవుతుంది అనుకోలేదు. చెల్లెలు చెల్లెలు అంటూ నన్ను ప్రాణంగా చూసుకుంటూ ఉంటే నా బిడ్డలు కూడా ఆయనకి సొంత చెల్లెలు పిల్లలు కదా, ఆయన పిల్లలతో సమానం కదా అనుకున్నాను తప్ప కలలో కూడా నాకు ఇలాంటి ఆలోచన రాలేదు. నా అమాయకత్వమే నా బిడ్డ జీవితాన్ని ముంచేసింది. ఇప్పుడు నేను ఏం చేయగలను? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగవుతుంది? దుఃఖంతో పూడుకుపోయింది గొంతు. ఒక సామెత ఉంది మన తెలుగులో, మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినవాడు కూడా ముండా అన్నాడంట. అలాగే అసలు కట్టుకున్నవాడు సరిగ్గా లేకపోయేసరికి ఎక్కడో వేలు విడిచిన అన్నయ్య కూడా మన బతుకులో చులకన అయిపోయింది. పసిపిల్లాన్ని చూడకుండా మన చేతకానితనాన్ని తనలో ఉన్న బలహీనతకు వాడుకున్నాడు దరిద్రుడు. ఆ రాత్రి ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. భవిష్యత్ అంతా భయంగా అంధకారంగా కనిపించసాగింది. తెల్లవారడం ఆలస్యం. రూప ఇంటి పనులు త్వరగా ముగించుకొని హాస్పిటల్కి చేరుకుంది. ఆమె హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పెద్ద డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆయన బయటికి వచ్చి వరకు ఓపికగా ఎదురు చూసింది రూప. పర్మిషన్ తీసుకుని ఆయన రూములోకి ఎంటర్ అయ్యింది. ఏంటమ్మా, అర్జెంటుగా మాట్లాడాలి అన్నావంట, ఏంటి విషయం అన్నారు ఆయన. ఎప్పటి నుంచో పనిచేస్తున్న కారణంగా పిల్లలను ఒక పద్ధతిగా పెంచుతుంది. భర్త సహాయం లేకపోయినా భర్త ఎలాంటి వాడైనా భరిస్తుంది ఓర్పుతో, భూదేవిలాగా. అందుకని ఆమె అంటే ఆయనకి ఒక విధమైన గౌరవము అభిమానము. డాక్టర్ గారు, మన హాస్పిటల్లో ఇంకో బ్రాంచ్ కడుతున్నారు కదా, మీరు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని అడగడానికి వచ్చానండి అంది తల ఉంచుకుని.
ఎందుకమ్మా ఇక్కడే పని చేస్తున్నావుగా, నువ్వు గత 10 సంవత్సరాలుగా అక్కడికి ఎందుకు మారాలి అనుకుంటున్నావు అని అడిగారు ఆయన. డాక్టర్ గారు, అక్కడి నుంచి అయితే మా పెద్ద పాప మెడికల్ కాలేజీకి దగ్గర అంట కదా, ఇక్కడ నుంచి రోజు 40 కిలోమీటర్లు వెళ్ళడం, మళ్ళీ 40 కిలోమీటర్లు రావడం అంటే పిల్ల అలసిపోతుంది. ఛార్జీలు చాలా అవుతున్నాయి. హాస్టల్లో ఉంచే ఆర్థిక పరిస్థితి మాది కాదు. పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పడుతుందంట వెళ్ళి రావడానికి. పిల్ల వచ్చే వరకు నేను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటున్నాను. ఇక్కడేమో మిగతా 2 పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేరు. నేనేమో హాస్పిటల్లో ఉంటాను. ఇవన్నీ ఇబ్బందులుగా ఉన్నాయండి. మీరు నన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ మీద పంపిస్తే నాకు బతుకు తెరువు ఉంటుంది, పిల్లకి దగ్గరగా ఉంటుంది. మిగతా పిల్లలకి మధ్య మధ్యలో చదువు చెప్పుకుంటూ ఉంటుంది పెద్ద పిల్ల. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండదు. అది ఊరి చివర అంట కదండి, కాస్త ఇల్లు కూడా అద్దె తక్కువలో దొరుకుతుంది. ఇవన్నీ ఆశలండి. సరేలే అమ్మ, మెల్లగా ఆలోచిద్దాం. కాదు డాక్టర్ గారండి, వచ్చే 5వ తారీఖు నుంచి పిల్లకి అయ్యయ్యో పరీక్షలు అంట. ఇప్పుడే మారిపోతే పిల్ల చదువుకోవడానికి వెళ్ళి రావడానికి వీలుగా ఉండి కాస్త మంచి మార్కులు వస్తాయి కదండి. దయచూపండి కొంచెం. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా. కానీ ఇక్కడ నువ్వు థియేటర్లో సాయంగా ఉంటున్నావు కదా, అక్కడ ఆ పని ఉండదేమో. ఇంకా థియేటర్ వర్క్ పూర్తి చేయలేదు. ఓపీ మాత్రమే చూస్తున్నారు అక్కడ. ఇంకా ఆపరేషన్లు స్టార్ట్ చేయడానికి ఇంకొక సంవత్సరం అన్నా పడుతుంది. ఊడ్చే పని ఉంటుంది, మరి నీకు పర్వాలేదా? ఆ పని మొదలుపెట్టే కదా డాక్టర్ గారు. ఇప్పుడు డాక్టర్ అమ్మలకి, నర్సులకి సాయం చేసే పని దాకా వచ్చాను. ఏ పనైనా పర్వాలేదండి. నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తే నాకు ముఖ్యం. సరేనమ్మా, అయితే రేపు 1వ తారీఖు నుంచి అక్కడికే వెళ్ళు. నన్ను అంత అడుగుతున్నావు కదా, నీ మాటేమో నేను కాదనలేను, పిల్ల చదువు అంటున్నావు. సరే డాక్టర్ గారండి, ఈ 2 రోజుల్లో ఇల్లు చూసుకుని ఇల్లు మారి 1వ తారీఖు నుంచి అక్కడికే వెళ్తానండి. ఈ రోజు నుండి సెలవు తీసుకుంటానండి, మీ దయండి అంటూ బయటకు నడిచింది రూప కొద్దిపాటి రిలీఫ్తో. అన్నట్టుగానే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెతికి తనకి అనుకూలంగా ఉన్న రూమ్ని చూసుకుంది. ఈలోపు పెద్ద పిల్ల స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారితో మాట్లాడి తనకి కాలేజీకి దగ్గరగా ఉంటుందని, కాబట్టే మారుతున్నామని రిక్వెస్ట్ చేసి పిల్లలిద్దరు టీసీలు తీసుకుంది. అంతే, హుటాహుటీన ఇల్లు మారిపోయారు. ఇప్పుడు ఉంటున్న ఇంటి తాళ్ళని చెవి కింది పోర్షన్లో వాళ్ళకి ఇచ్చేసి. కొత్త స్కూలు, కొత్త వాతావరణం చిన్నవాళ్ళిద్దరికి ఏమీ నచ్చలేదు. కానీ తప్పదు, అక్క చదువు కోసం. చంటిది ఏడుపు మొదలుపెట్టింది. నేను మామయ్య దగ్గరే ఉంటాను, అక్కడే చదువుకుంటాను అని. మామయ్య అమెరికా వెళ్ళారు, 6 నెలల వరకు రారు అనడంతో చేసేదేమీ లేక నోరు మూసుకుంది. పెద్ద పిల్ల కూడా గొడవ చేసింది. నేను 10వ తరగతి చదువుతున్నాను, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, టీచర్లు అందరూ మారిపోయారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ. ఇక లాభం లేదు అని పెద్ద పిల్లకి సూచాయిగా విషయం చెప్పింది 2వ అమ్మాయికి. ఎందుకు మారాల్సి వచ్చిందో హడావుడిగా. అది వింటూనే షాక్ అయిపోయింది. అమ్మ పనికి వెళ్ళిపోతుంది, నేనా కాలేజీకి వెళ్ళిపోతాను. ఏ టైంకి వస్తానో సరిగ్గా చెప్పలేను. ఇంకా మీ ఇద్దరు ఒకే స్కూలు, ఒకే టైంకి వెళ్ళి ఒకే టైంకి వస్తారు కాబట్టి చెల్లెలు పూర్తి బాధ్యత నీదే. దానిని ప్రతి క్షణమూ కనిపెట్టుకుని ఉండు. దాని మనసు ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో, ఎవరొచ్చి ఏమాయ చేస్తారో తెలియదు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. తప్పకుండా చెల్లెలిని నేను జాగ్రత్తగా చూసుకుంటానని, దాని నీడలాగా దాని వెనకే ఉంటానని, నువ్వు చదువు విషయంలో శ్రద్ధ పెట్టమని అభయం ఇచ్చింది పెద్ద చెల్లి. 2 నెలలు ప్రశాంతంగా గడిచాయి, ఏ హడావుడి లేకుండా. ఒక రోజున ఊడిపడ్డాడు మామయ్య అనే భూతం. బిస్కెట్లు, చాక్లెట్లు, మిగతా తినుబండారాలతో వస్తూనే అందరినీ కుశల ప్రశ్నలు అడిగాడు. ఎలా ఉన్నారు, ఏమిటి, చదువు కోసం మారారట కదా, నేను వచ్చేసరికి మీరు ఇంట్లో లేకపోతే ఇల్లంతా బోసిపోయింది. చంటిది ఎలా ఉంది, ఎలా చదువుతుంది, నన్ను అడుగుతుందా, అది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటూ వగైరా ప్రశ్నలు, కుశల ప్రశ్నలతో. అందరము బాగానే ఉన్నామన్నయ్య, ఇక్కడ బాగా అలవాటైపోయింది, ఇల్లు కూడా సౌకర్యంగా ఉంది, ఊరి చివరన జీతం బాగానే ఇస్తున్నారు మా డాక్టర్ గారు, ఇబ్బందులు ఏమీ లేవు. నువ్వు కూడా ఒక వంట మనిషిని పెట్టుకో అన్నయ్య, ఇంట్లో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయినా వదిన త్వరగా వస్తే బాగుంటుంది అంటూ పరామర్శ చేసింది రూపాయనని ఏమీ తెలియనట్టుగా. అవునమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. పిల్ల ఎప్పుడు వస్తుంది మళ్ళీ అడిగాడు ఆయన. అన్నయ్య ఎవరో ఫ్రెండ్ పుట్టినరోజు అని ఇప్పుడే అట్లా వెళ్ళారు, బహుశా 2-3 గంటల తర్వాత వస్తామన్నారు. అలాగా, సరే అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది, రేపు దసరా సెలవులు వస్తున్నాయి కదా, ఎక్కువ రోజులు సెలవు ఇస్తారు, అప్పుడు దానిని నాతో తీసుకువెళ్ళి నా దగ్గరే ఉంచుకుంటాను, సెలవులు అయినాక తీసుకుని వస్తాను అంటూ ఏమి పని ఉందో ఏమిటో హడావుడిగా వెళ్ళిపోయాడు. అమ్మయ్య, గండం గడిచింది అనుకున్నారు తల్లి కూతుళ్ళు. చెట్టుచాటు నుంచి ఆయన రావడాన్ని వెళ్ళడాన్ని చూసిన 2వ పిల్ల చంటిది ఆయన్ని చూడకుండా జాగ్రత్త పడుతూ అక్కడే ఆడిస్తూ ఆయన వెళ్ళిపోయినాక చెల్లిని తీసుకుని ఇంట్లోకి వచ్చింది. అమ్మయ్య, మీరు ఎక్కడ ఆయన ఉండగా వచ్చేస్తారోనని చాలా కంగారు పడ్డానే అన్న వాళ్ళతో నేను చెట్టుచాటున దాక్కున్నానని
ఆయన వెళ్ళినాక వచ్చానని చెప్పడంతో మంచి పని చేశావని ఇద్దరూ మెచ్చుకున్నారు. అమ్మ, ఇప్పుడైతే గండం గడిచింది. మళ్ళీ ఆయన వస్తానంటున్నాడు కదా, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలా ఎంతకాలం తప్పించుకోగలము? ఊరి వదిలా వెళ్ళలేము. మనకా వేరే దిక్కు లేదు, చుట్టాలు లేరు. కొంతకాలం వేరే ఊరు వెళ్ళి ఉండడానికి అవకాశమూ లేదు. ఏం చేద్దాము? చూద్దాం. ఏం చేయగలం? ఎంతకాలం జాగ్రత్త వహించగలమో అంతకాలం జాగ్రత్త వహిద్దాం, ప్రయత్నిద్దాం. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు ఇద్దరు. ఆ సెలవులు రానే వచ్చాయి. ఆయన అన్నట్టుగానే వచ్చాడు. చాక్లెట్లు, బిస్కెట్లు, కేకులు తీసుకుని. ఆయన వచ్చేసరికి అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆయనను చూస్తూనే చంటిదాని మొహం చాటంత అయ్యింది. మామయ్య అంటూ ఒక్కసారిగా వచ్చి ఆయనను వాటేసుకుంది. ఆయన కూడా దానిని ముద్దులు పెట్టేసుకున్నాడు. ఆయన అలా చేస్తుంటే చాలా కంపరంగా అనిపించింది. ఆయన మనసులో ఏముందో, ఏం చేస్తున్నాడో తెలుసు కాబట్టి. మామయ్య, ఇవన్నీ నా కోసమే తీసుకొచ్చావా అంటూ చాక్లెట్లు, బిస్కెట్లని చూసి సంబరపడిపోయింది. పిల్లను తీసుకెళ్తానని చెయ్యి పట్టుకుని బయటికి వెళ్తున్న ఆయనకి భయంతో వణికిపోతూ అడ్డుగా నిలబడింది రూప. నిలబడబడడం అయితే నిలబడింది, కానీ తర్వాత ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. తల మీద నుంచి చెమటలు దారలాగా కారిపోతున్నాయి. ఇప్పుడు కాదులే అన్నయ్య, ఈ సెలవుల్లో ఖాళీగా ఉంటుందని, చదువు అస్సలు రావడం లేదని ట్యూషన్ పెట్టించాను. అలా అంటే ఎలాగమ్మా? నేను మొన్న వచ్చినప్పుడే చెప్పాను కదా, పిల్లను తీసుకువెళ్తాను, కొద్ది రోజులు నా దగ్గర ఉంచుకుంటాను అని. మళ్ళీ ట్యూషన్ ఎలా పెట్టించావు? సరే, పెట్టిస్తే పెట్టించావులే, ఆ డబ్బులు నేను ఇస్తాను. నేనైతే పిల్లని తీసుకువెళ్తున్నాను, సెలవులైనాక తీసుకొస్తాను అంటూ మరి 2 అడుగులు వేశాడు ముందుకి. గేటు దాటబోయేంతలో సురేష్ ఎంటర్ అయిపోయాడు. ఎర్రని కళ్ళతో, తాగిన మత్తుతో తూలుతున్నాడు. మనిషి, ఎక్కడికి వెళ్తున్నావు? బుద్ధుందా నీకు? చదువు సంధ్య లేవా? నడువు లోపలికి అని గట్టిగా అరవడంతో ఎదిరిపోయిన పిల్ల గబుక్కున లోపలికి పరిగెత్తి తలుపు చాటున దాక్కుని తొంగి తొంగి చూడసాగింది. ఆమెకి మామూలుగానే సురేష్ అంటే భయం. అందులో తాగి డైరెక్ట్గా మాట్లాడాడేమో, ఇంకా భయపడిపోయింది. బుద్ధుందా నీకు? తాగి వచ్చిందే కాక పిల్ల మీద అరుస్తున్నావు. ఎలా జడుసుకుందో చూడు. పసిపిల్లను అలాగే నారిచేది. సంతోష్ కోపంగా సురేష్ని అనబోయే అంతలో, చాలు చాలేవయ్యాను, నాకు చెప్పొచ్చావు. నా పిల్లల సంగతి ఏంటో నేను చూసుకోగలను. నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు. నువ్వు నడువు బయటికి ముందు అంటూ ఒక తోపు తోసేశాడు. చిచి, తాగుబోతు వాళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. నీకు కొంచెం కూడా విశ్వాసం లేదు. నా ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నారు. భార్య, తిండి తినే బతికే నీకే కూడా పౌరుషమా? నా మీద ఆధారపడి బతికావు, నన్నే తోసేస్తావా? నా పెళ్ళాం సొమ్ము నేను తిన్నాను, నీ పెళ్ళాం సొమ్ము నేను తినలేదు కదా. మీ ఇంట్లో ఉన్నాను అంటే ఊరికే ఉండలేదు కదా. మా ఇంట్లో నువ్వు తిండి తిన్నావు కదా. నన్ను అనే హక్కు నీకు లేదు. ఇక తాగడం అంటావా? నా డబ్బులతో నేను తాగుతున్నాను. నా పొట్ట నా ఇష్టం, నీకు అనవసరం. నువ్వు ముందు బయటికి నడు. నా పిల్ల మీద నీ అధికారం ఏంటి అని అడుగు. బయటకి మళ్ళీ ఒక తోపు తోశాడు. దాంతో చేయగలిగింది ఏమీ లేక, వీడు లేనప్పుడు రావాలి తప్ప ఉన్నప్పుడు రాకూడదు అని కొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు సంతోష్. లోపలికి వచ్చి పిల్ల చేతిలో ఉన్న చాక్లెట్లు, బిస్కెట్లు మిగతావన్నీ చూసి, చదువు సంధ్య లేకుండా ఏమిటే ఇవన్నీ తింటా కూర్చుందాం అనుకుంటున్నావా అని అన్నీ చుట్టజుట్టి ఇలా చూస్తూ ఉండగానే తీసుకెళ్ళి బయట చెత్త కుప్పలో పడేశాడు కోపంగా. అంతేకాకుండా ఒక అగ్గిపుల్ల కూడా గీసి అందులో పడేశాడు. మరి ఎవరు తినడానికి అవకాశం లేకుండా. చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ, తాగుబోతు సచ్చినోడు, వాడి పిల్లలు తినడానికి ఏమీ తీసుకురాడు, తెచ్చినవి చేతిలో నుంచి పిల్ల దగ్గర నుంచి తీసుకుని మనమన్నా తినేవాళ్ళం కదా, అగ్గిపుల్ల గీసేశాడు, తాగుబోతు ఎదవా అంటూ ఎవరికి వాళ్లే నోట్లో కొనుక్కున్నారు. పైకి పెద్దగానే ధైర్యం సరిపోక ఇంట్లోకి రాగానే కళ్ళ నీళ్ళతో, రూపా, నీతో ఒక విషయం చెప్పాలి. నీకు అర్థమవుతుందో లేదో, చెప్పిన ఉపయోగం ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నాకు ఇంకా చెప్పుకోవడానికి ఎవరూ లేరు. పిల్ల తండ్రివి కాబట్టి నీకు చెప్పి తీరాలి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మన పిల్లని వాడు అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నా రూపతో నాకు అంతా తెలుసు అన్నాడు సురేష్. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా చూసింది రూప. ఏం తెలుసు నీకు? అప్పుడే ఫుల్గా తాగి ఇంటికి వచ్చిన నాకు నువ్వు పెద్దది మాట్లాడుకుంటుంటే ఆ రోజు రాత్రి విన్నాను. నేను చాలా బాధపడ్డాను. ఇంత జరుగుతుందా అని. నా బాధ్యత లేని తనం మూలంగానే కదా మీరందరూ ఇంత బాధపడుతున్నారు అని. ఆ రోజు నుంచి నేను ఎంక్వైరీ మొదలుపెట్టాను వాడి గురించిన రహస్యాలు చాలా తెలిసాయి నాకు. అయినా మీతో చెప్పలేదు. సమయము సందర్భము చూసుకుని చెప్పవచ్చు అని. నాది తాగుబోతుల బ్యాచ్ కానీ మానవత్వం లేని బ్యాచ్ కాదు. మా బ్యాచ్ అందరము కలిసి వీడి వెనకాల సిఐడి లాగా తిరిగాము. వీడు 4 నెలలకోసారి అమెరికా వెళ్తున్నాను భార్య దగ్గరికి అంటాడు కదా, అదంతా అబద్ధం. వీడు ఆ నెల రోజులు జైల్లో కూర్చుంటాడు. అమెరికా వెళ్ళి వచ్చినట్లుగా డ్రామా ఆడతాడు. లోకల్ పోలీసులతో కూడా వీడికి డీలింగ్స్ ఉన్నాయి. వారి వాటా వాళ్ళకి అందిస్తాడు. ఒక డ్రగ్ డీలరు. అంతేకాదు,
అమ్మాయిలు విదేశాలకు అమ్ముతాడు అని కూడా అంటున్నారు. వీడు ఇచ్చే చాక్లెట్లలోనూ కేకులలోనూ డ్రగ్స్ పెట్టి పిల్లలకి ఇస్తాడు. మన పిల్లలకి తెచ్చినవి కూడా అవే అని నా అనుమానం. అందుకే పిల్ల అవి తినకుండా చేతిలో నుంచి లాగేసుకొని చెత్త కప్పులో పడేసి నిప్పు అంటించాను. మిగతా పిల్లలు ఎవరూ కూడా తినకూడదు అని. ఇదంతా కూడా నా బాధ్యత లేని తన మూలంగానే జరిగింది కాబట్టి తప్పు నాదే. ఈ సమస్యను నేనే పరిష్కరించాలి అనుకున్నాను. పోలీసులకు వీడి మీద తగిన సాక్ష్యాలతో కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాడు ఇవాళ రేపు అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయినా ఏముంది, నెల రోజుల్లో బయటకు వస్తాడు కదా. బహుశా ఈసారి రాలేడు. వాడి మీద బహుశా చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తున్నాడని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అవ్వచ్చు. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి మాట్లాడిన తర్వాత, టీవీ పెట్టమ్మా, వాడిని అరెస్ట్ చేశారట, ఆ న్యూస్ టీవీలో వస్తుందట, చూద్దాం. నిజమే, అతను అరెస్ట్ చేసినట్టుగా, జైల్లో పెట్టినట్టుగా అతని మీద అభియోగాలన్నీ తెలుపుతూ న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంది. అదంతా చూస్తున్న చంటిది బిత్తరపోయింది. రూప అయితే వణికిపోతూ చంటిదాన్ని గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఎంత గండం గట్టెక్కింది. లేకపోతే నా బిడ్డ ఈరోజు ఎక్కడ ఉండేది? ఆ పసిబిడ్డలా అనే విదేశాలలో ఉండేదో, ఏ రెడ్ లైట్ ఏరియాలో, లేదా అసలు ప్రాణాలతో ఉండేదో కాదో. వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకున్నాను. కానీ ఈ విషయంలో మాత్రం నాకు సహాయంగా ఉండి నాకు న్యాయం చేశాడు. మనిషి నిలువెల్లా ఉనికిపోతుంది. సురేష్ జీవితంలో తొలిసారి ఆమెను దగ్గరకు తీసుకుని వెన్నునిమురుతూ, ఊరుకో ఊరుకో, అంతా బాగా జరిగింది కదా, ఊరుకో అంటూ ధైర్యం చెప్పసాగాడు. ఒక్కసారి రూప అతని కాళ్ళ మీద కూలబడిపోయింది. అతని కాళ్లను కళ్ళకద్దుకుంటూ కాళ్ళ మీద తలబెట్టి, జీవితం మొత్తం నిన్ను పోషించినందుకు, జీవితం మొత్తం నిన్ను భరించినందుకు నాకు చేయలేనంత పెద్ద ఉపకారం చేశావు. నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అంటూ కన్నీళ్లుతో పాదాలను అభిషేకం సాగింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను బాధ్యత లేకుండా ప్రవర్తించాను. అయినా నువ్వు భూదేవి అంత ఓర్పుతో నన్ను భరించావు. నేను నీకు సహాయం చేయడం ఏంటి, ఉపకారం చేయడం ఏమిటి? ఇది నా బాధ్యత. అది నీ ఒక్కదాని బిడ్డ కాదు, నా బిడ్డ కూడా. నా బిడ్డను నేను రక్షించుకోవాలి కదా. మనిషిగా ఎంత ఎదవనైనా కానీ నేను తండ్రిగా ఎదవని కాదు. మంచి తండ్రిని కాదేమో కానీ చెడ్డ తండ్రినైతే కాదు. నాన్న నువ్వే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏమయ్యేది? ఊహించుకుంటేనే ధైర్యం సరిపోవడం లేదు. నువ్వు ఆ తాగుడు మానేయొచ్చు కదా. పని చేయకపోతే చేయకపోయావు, అమ్మే నిన్ను పోషిస్తుంది. కాస్త మాకు కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటే. ఇలాంటి వాళ్ళందరూ చేరకుండా ఉంటారు. అందరం ఆడపిల్లలము, పెద్దయిన వాళ్ళము. ప్రతి ఒక్కరి చూపుల్ని భరించడం మాకెంత కష్టంగా ఉంది. ఒంటరి ఆడవాళ్ళు కదా అని ప్రతి ఒక్కరి చూపులు మా మీదే. వీళ్ళ నాన్న పెద్ద తాగుబోతు ఎదవా, సీసా పోపిస్తే చాలు ఇటువైపు రాడు, ఎక్కడో పడి ఉంటాడు అని అందరూ అనుకుంటూ ఉంటే ఆ మాటలు ఎంత గాయపరుస్తున్నాయో మమ్మల్ని. మేము ఎవరికి చెప్పగలము? చెప్పుకోవడానికి ఇంకో మనిషి అయినా ఉన్నారా? బాధగా ఉంది. వేలు విడిచిన మామయ్య అని నమ్మితే ఆ ఎదవ అలా చేశాడు. ఇంకా బయట వెదవల్ని నమ్మితే పరిస్థితి ఎలా ఉంటుంది? నువ్వే ఊహించుకో. అవునమ్మా, నువ్వు చెబుతుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఇప్పుడు జరిగిన విషయం అంతా కూడా నాకు చాలా బాధ కలిగించింది. నా వలన ఇదంతా జరిగింది అని నాకు తెలుసు. కానీ ఈ చెడ్డ అలవాటైనాక దీనిని మానడం చాలా కష్టం. అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ తర్వాత దేవుడి దయ. నువ్వు మారాలి అని దృఢంగా సంకల్పించుకుంటే దీనికి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం నాన్న. సైకలాజికల్గా అలాగే మెడికల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఆ ట్రీట్మెంట్ పనిచేయాలంటే నువ్వు మారాలి అని నువ్వు గట్టిగా నిర్ణయించుకోవాలి. నువ్వు మారతాను అన్నావు కదా, అదే మాకు సంతోషంగా ఉంది. నువ్వు మారినట్టే అని మేము నమ్ముతున్నాము. సరే, ఈ రోజు నుంచి మనం అందరం సంతోషంగా కలిసి బతుకుదాం. ఒకరి కోసం ఒకరు అంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకున్నారు ఆనందంతో. జైల్లో చిప్పకూడు తింటున్న మామయ్య గాని మామయ్యకు తెలియదు పాపం. ఇదంతా చంటిదాని తాగుబోతు తండ్రి చేసిన ఎంక్వైరీ అని, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఫలితమే అని. తాగుబోతు ఎదవే కదా, వాడు ఏం చేయగలడు, వాడి పిల్లల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుని హద్దులు మీరి ప్రవర్తించి చివరికి జైల్లో కూర్చుని బడిత పూజ చేయించుకుంటున్నాడు ప్రతిరోజు.